నమస్తే జీ న్యూస్ కు స్వాగతం నేను మీ కిరణ్మయ్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ అధికార భాష సంఘానికి మండలి వెంకట కృష్ణారావు పేరు పెడతామన్న సీఎం చంద్రబాబు నాయుడు ఘనంగా స్వాతంత్ర సమరయోధుల మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవం పేదల అభ్యున్నతే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గురుకుల విద్యార్థులకు నారాయణ విద్యా సంస్థల సహకారంతో నీట్ ఐఐటి స్టడీ మెటీరియల్ పంపిణీ 79వ స్వాతంత్ర దినోత్సవ నిర్వహణపై అధికారులతో కలెక్టర్ తమీం మన్సారియా వీడియో కాన్ఫరెన్స్ ఎలాంటి లోటుపాట్లు లేకుండా వేడుకలు నిర్వహించాలని ఆదేశం ప్రజా జీవితంలోనే ఉంటూనే తెలుగు భాష ఔన్నత్యం కోసం విలువలతో కూడిన రాజకీయం కోసం పరితపించిన మహానీయుడు మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. తెలుగు అధికార భాష సంఘానికి మండలి వెంకట కృష్ణారావు అధికార భాష సంఘంగా నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు. మాజీ మంత్రి గాంధేయవాది మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య ప్రసంగం చేశారు. 1978వ సంవత్సరంలో వెంకట కృష్ణారావుతో పాటు తాను మొదటిసారిగా చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేసినట్లుగా గుర్తు చేశారు. దివిసీమ తుఫాను సమయంలో ఆ ప్రాంత ప్రజల పరిరక్షణకు మండల వెంకట కృష్ణారావు చేసిన సేవలు వెలకట్టలేవని చెప్పారు. స్వాతంత్ర సమరయోధునిగా గుర్తించిన ప్రభుత్వం మండలి వెంకట కృష్ణారావుకు 5 ఎకరాల వ్యవసాయ భూమి కేటాయిస్తే దానిని కూడా పేద ప్రజలకు పంచి పెట్టిన నిస్వార్థ ప్రజానాయకుడని చెప్పారు. ఈ సందర్భంగా మండలి వెంకట కృష్ణారావు తనయుడు అవినిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధాప్రసాద్ ఇంగ్లీషు తెలుగు భాషల్లో ఎలైట్ హౌస్ ఇన్ ది స్ట్రామ్ ఆదర్శ నేత అజాత శత్రువు పుస్తకాలను సీఎం ఆవిష్కరించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, విశ్వయోగి విశ్వంజీ ప్రవచనకారులు గరికపాటి నరసింహారావు, శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, మంత్రి కొల్లు రవీంద్ర, నాయకులు సామినేని ఉదయభాను, బి వేదవ్యాస్, రైతు నేస్తం సంపాదకులు వెంకటేశ్వరరావు, వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి, కృష్ణారావు, అభిమానులు, ఆత్మీయ బంధుమిత్రులు పాల్గొన్నారు. ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు రైతు నేస్తం. ఇటీవల ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచానికే తెలుగు జాతిని గుర్తు తెచ్చినటువంటి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు కూడా పుట్టిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. చరిత్ర ఉన్నంత వరకు చిరస్థాయిగా ఈ ప్రాంతవాసుల గుండెల్లో నిలిచే వ్యక్తి, గుర్తుండే వ్యక్తి మండలి కృష్ణారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 48-52 మధ్య కృష్ణా జిల్లా యువజన నాయకుడిగా పనిచేశారు. 52లో రాయలసీమలో కరువు వస్తే విరాళాలు సేకరించిన వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాకే పరిమితమయ్యే రోజుల్లో కాదు, ఇది నా బాధ్యత, సమాజానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది తనదిగా భావించి పనిచేసిన వ్యక్తి. మనకందరికి గుర్తుండేది, అందరికీ స్ఫూర్తినిచ్చేది 1977 నవంబర్ 19 దివ్యసీమ ఉప్పెన. చాలా ఉప్పెనలు వచ్చాయి కానీ అంత ఉప్పెన ఎప్పుడూ రాలేదు. సముద్రమే విరుచుకుపడింది. 12,000 మంది చనిపోయారు, ఒకరిద్దరు కాదు. నేను కూడా 2-3 సైక్లోన్లు చూశాను ముఖ్యమంత్రిగా. ఇక్కడ 12,000 మంది చనిపోయారు. ఆ రోజుట్లో ఒక 3,000 మంది చనిపోయారు. అది చూస్తే చాలా బాధ కలిగింది. అది నేను పనిచేయడానికే ఒక ముఖ్యమంత్రిగా నాకు చాలా కష్టం కూడా అయింది. అలాంటి సమయంలో రాత్రింబగళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఆయన చూపించిన చొరవ, ఆయన చేసిన సేవలు జీవితంలో ఎప్పుడూ ఎవ్వరూ మరిచిపోలేరు. ఆ విధంగా ఆయన సేవ చేయగలిగాడు. ఒక పిలిపిచ్చాడు ప్రపంచానికి. ఈయన నడుం కట్టడమే కాకుండా, ప్రభుత్వం ఇచ్చే సహాయం తీసుకోవడమే కాకుండా, సేవాభావంతో ముందు వచ్చే అందరికీ పిలిపించారు. పిలిపించి ముందుకెళ్ళి నడిచి ఆ రోజు మీరు చూస్తే వేలాది శవాలతో నా ప్రాంతాన్ని శవ దహన కార్యక్రమాలు కూడా నిర్వహించి
కడానా ప్రాంతాన్ని కాపాడిన వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అప్పుడే ఎన్నో సంస్థలు, విదేశ సంస్థలు కూడా వచ్చాయి, వ్యక్తులు వచ్చారు, అందరూ కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే మీరు ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు కూడా దివ్యసీమ తుఫానుకి తన వంతు కర్తవ్యంగా జోలి పట్టి డబ్బులు వసూలు చేసి కృష్ణారావు గారిని కలిసి ఆ డబ్బులన్నీ అందజేసి ఏ విధంగా చేయాలనో సేవా కార్యక్రమాలు చేపట్టే పరిస్థితికి వచ్చారు. మండలి వెంకట కృష్ణారావు గారి పేరుతో శాశ్వతంగా జ్ఞాపకం ఉండాలంటే అధికార భాషగా తెలుగుదేశాన్ని ఆ రోజు అనౌన్స్ చేసిన వ్యక్తి, అధికార భాష సంఘానికి మండలి వెంకట కృష్ణారావు గారి పేరు పెట్టి మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. అది ఆయనకి ఎప్పుడు ప్రజలందరికీ గుర్తుంటుంది. ఎవరు పెట్టారు, ఈ భాష కోసం ఎవరు పనిచేశారు, అవన్నీ గుర్తుంటుంది. ఇంకా కూడా ఇలాంటి నాయకుల పేర్లు మనం గుర్తుపెట్టుకునే విధంగా, వారి స్ఫూర్తిని ఎప్పటికప్పుడు నెమరు వేసుకునే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటాం. వారు కూడా ఈరోజు మా ఆహ్వానాన్ని మంచి చేశారు. దానికి కారణం కూడా నేను చెప్పాలి. ఎందుకంటే మా నాన్నగారికి సప్తతి పూర్తోత్సవం జరుగుతున్నప్పుడు దానికి ఎవరిని ఆహ్వానించాలని చెప్పి నేను ఆలోచన చేసినప్పుడు మా నాన్నగారు విశ్వంజయ్ గారిని పిలవమని చెప్పి అన్నారు. ఎందుకంటే మా నాన్నగారు కొంతవరకు ఆయన పూర్తిగా ఆస్తిక భావాలన్న వ్యక్తి కాదు, అలా నాస్తికుడు కాదు. కానీ స్వామిజీని ఎందుకు పిలవమన్నారు, ఈయన పేరు నేను లేదని నాకు పెద్ద తెలియదు కూడా. అంటే ఆయన ఇదేనండి, ఆయన జీవితం అంతా కూడా సమైక్యత కోసం తపన పడ్డాడు. తెలుగు జాతి సమైక్యత కోసం పోరాడాడు. మానవ జాతి సమైక్యత కోసం ఆయన తప్పించాడు. ఈ కులాలు ఈ దేశానికి చేటు చేస్తున్నాయి, ప్రత్యేకించి రాష్ట్రానికి చేటు చేస్తున్నాయని చెప్పి ఆ రోజున కుల నిర్మూలన కోసం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఈ రోజున ఏదైతే వర్ణాంతర వివాహాలు చేసిన వాళ్ళకి ప్రభుత్వ సహాయం అందుతుందో దాన్ని మొట్టమొదటిగా ప్రారంభించిన వ్యక్తి మండలి కృష్ణారావు. అలాంటి వారు ఈ విశ్వంజయ్ గారిని పిలవటం ఏంటో నాకు అర్థం కాదు అసలు. పేద విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, ఐఐటి నీట్ ఎక్సలెన్సీ సెంటర్లో నారాయణ విద్యా సంస్థల సహకారంతో ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని గురుకులాల్లో ఐఐటి నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు 3 నుంచి 10కి పెంచామని మంత్రి తెలిపారు. స్వల్ప మార్కుల తేడాతో ఐఐటి నీట్లో సీట్లు పొందలేకపోయినా ఎస్సీ ఎస్టీ గురుకులాల విద్యార్థులకు ఉచిత లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ శిక్షణకు నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నామన్నారు. విద్యార్థులకు స్టడీ మెటీరియల్, కోచింగ్ స్టాఫ్ ఇచ్చినందుకు మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. గురుకులాల పర్యవేక్షణ అధికారి విజయశ్రీ, సిబ్బంది పాల్గొన్నారు. గురుకుల పాఠశాలల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 2017లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 3 ఐఐటి నీట్ సెంటర్లని ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం రివ్యూ చేసి ఆ 3 ఇన్స్టిట్యూషన్ 10 చేయమని చెప్పేసి వారు ఆదేశాలు జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా ఈ ఐఐటి నీట్ సెంటర్ని 10 చేయడం జరిగింది. అందులో సింగరాయకొండ కూడా ఒక సెంటర్గా చేశాం. ఇటువంటి పిల్లలకు కూడా బయట పేరున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న ఇన్స్టిట్యూట్స్ ద్వారా నారాయణ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ ద్వారా స్టడీ మెటీరియల్ని ఉచితంగా వారు సరఫరా చేయడానికి ముందుకు వచ్చారు. నేను రిక్వెస్ట్ చేశాను వారిని. ఇక్కడే కాదు, ఎంటైర్ ఇన్స్టిట్యూట్స్కి ఐఐటి నీట్ మెటీరియల్ వారు పూర్తి ఉచితంగా అందజేస్తున్నారు. దీంతో పాటుగా ఇక్కడ టీచర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి వారు ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం నుంచి కూడా ఈ నీట్ అకాడమీ, అదేవిధంగా హాస్టల్స్లో టాపర్స్ ఎవరైతే నీట్ కొద్దిలో మిస్ అయినటువంటి వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ 60 మంది ఎస్సీ, 20 మంది ఎస్టీ విద్యార్థులు కూడా మేము ప్రభుత్వం విజయవాడలో ఒక బ్రాంచ్తో ఓపెన్ చేసి పెట్టబోతా ఉన్నాం. వీటన్నిటికీ వాళ్ళ స్టాఫ్ని, అదేవిధంగా మా స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి నారాయణ ఇన్స్టిట్యూట్ అధినేత మరియు పురపాలక శాఖ మంత్రి నారాయణ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ఇచ్చిన బుక్స్ని లాంఛనంగా సింగరాయకొండ ఐఐటి నీట్ అకాడమీలో మేము ఈరోజు విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, పిల్లలందరూ కూడా చదువుకోవాలి, మంచి ఉన్నత స్థానాల్లో కావాలి, విద్యావంతులుగా ఉండాలి, కుటుంబాలు ఆర్థికంగా నిలబడాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన.
వారి ఆలోచన అనుగుణంగా P4 విధానము ఏదైతే ఉందో ఆ దానిలో కూడా పేదరికాలను సమాజం చూడాలనుకుంటున్నారు. ఈ విద్యాలయాల్లో కూడా వాటికి పునాదులు వేయాలనే సంకల్పంతో మేము ముందుకు వస్తున్నాం. విద్యార్థులను బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండమని చెప్పి కోరడం కూడా జరిగింది. వారికి తగిన సపోర్ట్ ఇవ్వమని స్టాఫ్ను కూడా నేను రిక్వెస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాటు చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆహ్వాన పత్రికలు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు సన్మానం, ప్రభుత్వ పథకాలు తెలియజేసేలా శకటాలు, ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు, ప్రతిభ చూపిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థులను తరలింపు అంశాలపై దృష్టి సారించాలన్నారు. ప్రోటోకాల్ విషయంలో నిబంధనలను పాటించాలని, ఏదైనా ఆరోపణలు వస్తే సంబంధిత అధికారులు బాధ్యత వహించాలన్నారు. ప్రశంసా పత్రాలు పొందేందుకు P4 మార్గదర్శకులను ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. విద్యార్థులకు, యువతకు స్వాతంత్ర పోరాట గొప్పతనం, విలువలు చాటి చెప్పేలా హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతిరోజు వివిధ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, DRO బీచిన ఓబిలేసు పాల్గొన్నారు. ఆయురారోగ్య ఐశ్వర్య సర్వాభరణములు ఆయురారోగ్య ఐశ్వర్య provide snacks to VIPs and freedom fighters. ఈ బాధ్యతలు DSO ఒంగోల్ అండ్ DM సివిల్ సప్లైస్కు పెట్టడం జరిగింది సార్. వాళ్ళు చూసుకోవాలి. శానిటేషన్ అండ్ ప్రొవైడ్ డ్రింకింగ్ వాటర్ అండ్ స్నాక్స్, దీనికి మున్సిపల్ కమిషనర్ ఒంగోల్ సార్. టు కీప్ ది గ్రౌండ్ క్లీన్ అండ్ టు సప్లై అండ్ డిస్ట్రిబ్యూట్ 25,000 డ్రింకింగ్ వాటర్ ప్యాకెట్స్ and up to keeping and distribution of snacks, biscuits and chocolates etc. to all the persons who have attended the function. మున్సిపల్ కమిషనర్ గారు ఇన్ని వేల డ్రింకింగ్ వాటర్ ప్యాకెట్లు అరేంజ్ చేయాలి, తర్వాత స్నాక్ బిస్కెట్లు అన్నీ కూడా అరేంజ్ చేయాలి సార్. బ్యూటిఫికేషన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ ఒంగోల్ టు మేక్ హిస్ బెస్ట్ ఎఫర్ట్స్ ఫర్ బ్యూటిఫికేషన్ విత్ హార్టికల్చర్ స్పైసెస్ వితౌట్ బెలూన్స్. విద్యుత్ స్మార్ట్ మీటర్లపై చేసుకున్న సఖీ ఒప్పందాన్ని వెంటనే విరమించుకోవాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒంగోలు విద్యుత్ భవనం వద్ద ధర్నా చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాన్ని కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్న అధికారుల మాటలు నమ్మవద్దని సూచించారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విరమించుకోకపోతే విద్యుత్ అమరవీరుల దినోత్సవం 28వ తేదీ నుంచి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. నాయకులు SK మాబు, GV కొండారెడ్డి, DV స్వామి, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, చుండూరు రంగారావు తదితరులు పాల్గొన్నారు. మనం వాడుకునేటప్పుడు మీరు ఇదొక భారం, అట్లాగే డిపాజిట్ ఇప్పుడు దానికి పెట్టిన పేరు ట్రూ పప్పు సర్చార్జెస్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చెప్తున్న కోట్లు 2014-19లో చెప్పారు. మళ్ళీ ఇప్పుడు 21,000 కోట్ల రూపాయలు వసూలు చేసి మోపి నిన్న విద్యుత్ శాఖ మంత్రి గారు మారి అవుతాడు. రూట్ డౌన్ ఛార్జీలు కోట్ల రూపాయలు కట్టినంత మిగిలింది. అంటే పెట్టిన ఖర్చు ప్రభుత్వానికి వ్యతిరేకించండి అదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లు, వ్యతిరేకించండి అదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లు మాట్లాడారు. CITU నాయకులు కొండారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్లు, మాకొద్దు విద్యుత్ స్మార్ట్ ఆదాని ప్రజలపై భారాలు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ APUWJ ఆధ్వర్యంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి వినతి పత్రం అందజేశారు.
ఒంగోలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి ఏ సురేష్, జిల్లా కార్యదర్శి డి కనకయ్య, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు బి వెంకట్రావు, ఐజేయు కౌన్సిల్ నంబర్ కె శ్రీనివాసరావు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మారెళ్ల మురళి, ఎంసీఏ మాజీ అధ్యక్షులు ఇఫ్తాకర్ బాషా, నాయకులు శ్రీనివాసరావు, కోటిరెడ్డి విజయ్, సోమ్నా, బండి లింగరాజు తదితరులు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూసీ అధ్యక్షులు సుబ్బారావు గారి ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులందరూ కూడా ఈరోజు కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దీనిలో జర్నలిస్టులకు సంబంధించినటువంటి చాలా కాలం నుంచి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వం నుంచి సహకారం కోసం వాళ్ళు రిప్రజెంటేషన్ జరిగింది. అందులో అక్రిడిటేషన్ కార్డు, దాంతోపాటు హౌస్ సైట్స్, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీము, అదేవిధంగా ఇన్సూరెన్సు, పెన్షన్ లాంటివి ఇచ్చారు. వీలైనంత వరకు ఎక్కువగా వాళ్ళ యొక్క డిమాండ్స్ పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసాం. ఆ రిపోర్ట్ కూడా రావడం కూడా జరిగింది. వీటిని ఆమోదించి వీళ్ళంతా తీసుకొస్తే ఈ విషయాన్ని కూడా నేను ఐఎన్పిఆర్ మినిస్టర్ గారి దృష్టికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను ఈ విషయాన్ని ఈ రిప్రజెంటేషన్ కూడా పంపించి వీలైనంత వరకు అమలు పరిచే విధంగా మా ప్రభుత్వం తరఫున కృషి చేస్తానండి. అక్రమ మద్యం రవాణా, నాటుసారా తయారీ, మాదక ద్రవ్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డీసీ హేమంత్ నాగరాజు తెలిపారు. ఒంగోలు డీసీ కార్యాలయంలో ఎక్సైజ్ పిఎస్ హెచ్ఓడీలతో సమావేశం నిర్వహించారు. ఆగస్టు నెల టార్గెట్ షాపుల నిర్వహణ, ఎంఆర్పీపై అదనపు వసూళ్లు గురించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నవోదయం 2 కార్యక్రమంలో భాగంగా పశ్చిమ ప్రాంతంలో నాటుసారాపై విజయం సాధించి నాటుసారా రహిత జిల్లా ప్రకటించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణంపై క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా షాపుల నిర్వహణ, మానిటరింగ్ చేస్తున్నారన్నారు. బెల్ట్ షాపుల నిర్వహణపై కొంత సమాచారం ఉందని వాటిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి కేసులు నమోదు చేయడంతో పాటు అరికడతామన్నారు. సమావేశంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆయేషా బేగం, హెచ్ఓడీలు పాల్గొన్నారు. ప్రిపరేషన్ అంతా కూడా ఆల్ ఎస్హెచ్ఓస్తో దీనికి సంబంధించిన ప్రిపరేషన్ అంతా చేస్తున్నాం. అట్లాగే గతంలో మనం నవోదయం డిక్లేర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కూడా ప్రోగ్రెస్, లేకపోతే రీహాబిలిటేషన్ ఇష్యూస్ కానీ అన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాము. అట్లాగే మనకి ఏదైతే షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన వాటి దగ్గర, బార్లు ఎస్టాబ్లిష్మెంట్ అయిన దగ్గర కూడా నీట్గా ఆర్డర్లీనెస్ మెయింటైన్ చేయటం, టైమింగ్స్ మెయింటైన్ చేయడం కూడా భాగంగా అవన్నీ కూడా మనం వర్కౌట్ చేస్తున్నాము. దానికి సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక ఎక్సైజ్ ఐయాప్ అనేది తీసుకురావడం జరిగింది. అలాగే గవర్నమెంట్ కూడా ప్రతిష్టాత్మకంగా క్యూఆర్ కోడ్, క్విక్ రెస్పాన్స్ కోడ్ అనేది కూడా ఒకటి తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా మనం పైన మన కమిషనర్ డైరెక్టర్ గారు కూడా మానిటరింగ్ చేస్తున్నారు డైలీ. ఆ విధంగా భాగంగా ఈరోజు క్రైమ్ రివ్యూలో ఆల్ ఎస్హెచ్ఓస్, ఎన్ఫోర్స్ టీమ్, ఈఎస్టీఫ్ టీంతో కూడా మేమంతా దాని మీద రివ్యూ చేయడం జరుగుతుంది. అట్లాగే మనం ప్రజల్లో కూడా ఈ నాటు సారా కానీ, లేకపోతే డ్రగ్స్ మీద కానీ, లేకపోతే సారా మీద కూడా వాటి యొక్క దుష్ప్రభావాలు లేకుండా ఉండేది ఇక్కడ ఒక కేర్ కమిటీ కూడా పెట్టడం జరిగింది. సో ఆల్కహాల్కి సంబంధించిన డీఅడిక్షన్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశానికి అనుగుణంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రకాశం జిల్లా వాళ్ళు క్లోజ్గా మానిటరింగ్ చేస్తూ ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. సో ఎలాంటి క్రైమ్ వచ్చినా కూడా ఇమీడియట్గా మా సిబ్బంది స్పందిస్తున్నారు. ఎనీ ఇండిసిప్లిన్ ఉన్నా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కానిస్టేబుల్ టు టాప్ 2 స్టేషన్స్లో ఇమీడియట్గా దాన్ని పై అధికారుల దృష్టిలో పెట్టి ఇమీడియట్గా యాక్షన్ జరగటం, ఇన్ టైమ్లీ రిపోర్ట్ సబ్మిట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో దయచేసి ప్రజలందరూ కూడా నాటుసారా జోలికి కానీ, లేకపోతే ఈ డ్రగ్స్ జోలికి కానీ, భవిత కానీ, లేకపోతే యువత కానీ ఎలాంటి బారిన పడకుండా మనం ప్రజలందరూ సహకరించాలని, దానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తోడ్పడుతుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఈ బెల్ట్ షాపులు అనేది మనకి ఇల్లీగల్గా షాప్లోంచి తీసుకెళ్ళి 2-3 కొన్ని షాప్స్ తీసుకెళ్ళి వాళ్ళు బహిరంగ బయట అమ్మటం జరుగుతుంది రిమోట్ ఏరియాస్లో. దీన్ని మనం జనరల్గా బెల్ట్ షాప్స్ అంటాము. సో ఇవి ఏంటంటే మనకి పబ్లిక్కి వాళ్ళు ఏమైనా అడల్ట్రేషన్ చేస్తారా, లేకపోతే దాని మీద కలుపుతారనే ఒక ఉద్దేశంతో మనం దాని మీద డ్రైవ్ చేస్తూ ఉన్నాము. సో అలాంటిది కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాము. షాప్స్ వాళ్ళకు కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఆ బెల్ట్ షాప్స్ ఎక్కడైనా ఉంటే కూడా టీమ్స్ ఫామ్ చేసుకొని ఇంటెలిజెన్స్ పెట్టుకొని చేస్తున్నాము. అలాంటి బెల్ట్ షాప్స్ కూడా కొన్ని కేసులు పెట్టడం జరిగింది. మా దృష్టికి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, అడ్వర్స్ వచ్చాయి. సో అలాంటివి కూడా ఇమీడియట్గా ఒక టీం ఫామ్ చేసుకొని బెల్ట్ షాప్స్లు మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ మనకి ఇల్లీగల్గా అమ్మటం, లేకపోతే దాన్ని అడల్టరేటెడ్ దాంట్లో ఏమైనా కలిపి అమ్ముతారా, డైల్యూట్ చేస్తే అమ్ముతారా, లేదా ఇంకేదైనా అమ్ముతారా అనే దానికి స్పూరియస్ లిక్కర్లు ఇట్లా ఆ భాగంలో అన్నీ వస్తాయి. మనకి ఎన్డీపీఎల్ లాంటివి కూడా వస్తుంటాయి.
ఆ భాగంలో కూడా కొన్ని కేసెస్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం ఒక 404 కేసులు ఈ పాలసీలో పెట్టడం జరిగింది. అలాగే అరెస్ట్ చేయడం జరిగింది, కొంత సీజర్ కూడా జరిగింది. సో దీని మీద కాన్స్టెంట్ డ్రైవ్ మనం ఎన్ఫోర్స్మెంటింగ్ వర్క్ జరుగుతాం. సీసీ కెమెరా, సెక్యూరిటీ, అలారం ఇన్స్టాలేషన్, సర్వీసింగ్ పై ఈ నెల 11 నుంచి 23వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఒంగోలు రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 18 నుంచి 45 సంవత్సరాల లోపు గల ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంత యువకులకు అర్హులని చెప్పారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం వసతి సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. రూట్ సెట్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకి చెందినటువంటి నిరుద్యోగ యువతకు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళకు ఉచితంగా ఉచిత భోజనం, ఉచిత సదుపాయంతో ఉచిత ట్రైనింగ్ అందిస్తూ ఉంటాము. 64 కోర్సులు అందిస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే ఈ నెల 11వ తేదీ నుంచి 11/8/2025 నుంచి 23/8/2025 వరకు 13 రోజుల పాటు సీసీటీవీ మరియు సెక్యూరిటీ అలారం ఇన్స్టలేషన్ సర్వీసింగ్ కోర్సులో 13 రోజుల పాటు మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకి చెందిన నిరుద్యోగ యువకులకు ట్రైనింగ్ ఇస్తున్నామండి. సో ఈ ట్రైనింగ్ మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందిన యువకులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ ట్రైనింగ్లో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నంబర్ వచ్చేసి 8309915577. ఒంగోలు కర్నూలు రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా 36వ ప్రతిష్ట వార్షికోత్సవం, శ్రీ రాజరాజేశ్వరి, విద్యా గణపతి, అయ్యప్ప స్వామి, నాగేంద్ర స్వామి, నందీశ్వర 12వ ప్రతిష్ట ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 4 నుంచి 9వ తేదీ వరకు ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పూజల అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో బాబా వారికి నగరోత్సవం జరిగింది. ఉభయదాతలుగా ఆకుతోటి చంద్రశేఖర్ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మందిర కమిటీ చైర్మన్ టివి శ్రీరామ్మూర్తి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సంవత్సరం 36 సంవత్సరం నుంచి షిరిడి సాయిబాబా మందిరం ఏర్పాటు చేసి 36 సంవత్సరాలు అయింది ఈ రోజుకి. అదేవిధంగా నాగలింగేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి మందిరం ఈ సంవత్సరానికి 12 సంవత్సరాలు అయింది. ఈ యొక్క దేవాలయం పునర్నిర్మించి దీని సందర్భంగా మేము ప్రతి సంవత్సరం స్వామివారికి బ్రహ్మాండంగా ఉత్సవాలు చాలా భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని విరివిగా బాబా కమిటీ సభ్యులు, మందిర కమిటీ అభివృద్ధి కమిటీ సభ్యులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విజయవంతం చేస్తారు. ఈ సంవత్సరం కూడా వారందరి యొక్క ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఇవాళ అంకురార్పణ. ఈ అంకురార్పణ రోజు ఇవాళ స్వామివారికి పల్లకోత్సవం ప్రారంభిస్తున్నాము. ఈ రోజు యొక్క నగర ఉత్సవాలు అందరూ పాల్గొస్తా కోరుతున్నాము. అదేవిధంగా 8వ తారీఖు కూడా చాలా బ్రహ్మాండంగా నగరోత్సవం చాలా భారీ ఎత్తున ఉంది. ఆ రోజు నగరంలో చాలా భారీ ఎత్తున బాబా గారికి నగరం జరుగుతుంది. దాంట్లో కూడా భక్తులు 5 రోజులు బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతాయి. 9వ తారీఖు శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆ రోజు ప్రతిష్టా వార్షికోత్సవం బాబా వారిది. ఆ రోజు బ్రహ్మాండంగా అఖండంగా స్వామివారికి ధనాభిషేకం. భక్తు మహాశయులకి విజ్ఞప్తి, ఈరోజు మా చైర్మన్ గారు చెప్పినట్టు ఇవాళ నుంచి 5 రోజులు బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతాయి. 9వ తారీఖు శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆ రోజు ప్రతిష్టా వార్షికోత్సవం. ఈ నెల 20 నుంచి 20వ తేదీ వరకు ఒంగోలులో నిర్వహించే సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయవలసిందిగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య కోరారు. మహాసభల విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్ ఆధ్వర్యంలో కళాజాతను ప్రారంభించారు. ప్రకాశం భవనం వద్ద కళాకారులు సందడి చేశారు. మహాసభలు సినీ గాయకులు వందేమాతరం శ్రీనివాస్, ప్రజా వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న వంటి ప్రజా కళాకారులు 100 గొంతుకలు 100 కళారూపాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ఆర్ రామకృష్ణ పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా గ్రామాన కళాజాత ప్రయాణం చేసి ఇక్కడ ఒంగోలులో జరుగుతున్నటువంటి మహాసభలను విజయవంతం చేయమని చెప్పి కోరుతూ ఆగస్టు 23వ తారీఖు నాడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దగ్గర నుంచి అనంతపురం జిల్లా హిందూపురం వరకు, చిత్తూరు జిల్లా దగ్గర నుంచి చిత్తూరు పట్టణం మొదలుకొని కృష్ణా జిల్లా నందిగామ తిరువూర్ల వరకు, నలు చెరువుల నుంచి 26 జిల్లాల నుంచి వేలాది మంది ఈ ఒంగోలు పట్టణానికి 23వ తారీఖున రాబోతా ఉన్నారు. శ్రామికుల శంఖారావం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పైన పెద్ద ఎత్తున ప్రదర్శన బహిరంగ సభ జరగబోతా ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలు మన ఒంగోలు నగరంలో 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు పెద్ద ఎత్తున జరుగుతుంది. అటు శ్రీకాకుళం, విజయనగరం నుండి చిత్తూరు, అనంతపురం అనేక జిల్లాల నుండి మరి ఎర్రజెండా ముద్దుబిడ్డలు కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకులు రాబోతున్నారు. మరి 23వ తేదీన ఒంగోలులో మరి కార్మికుల శంఖారావం భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. అధికార భాష సంఘానికి మండలి వెంకట కృష్ణారావు పేరు పెడతామన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఘనంగా స్వాతంత్ర సమరయోధుల మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవం. పేదల అభ్యున్నతే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. గురుకుల విద్యార్థులకు నారాయణ విద్యా సంస్థల సహకారంతో నీట్, ఐఐటి స్టడీ మెటీరియల్ పంపిణీ. 79వ స్వాతంత్ర దినోత్సవ నిర్వహణపై అధికారులతో కలెక్టర్ తమీం మన్సారియా వీడియో కాన్ఫరెన్స్. ఎలాంటి లోటుపాట్లు లేకుండా వేడుకలు నిర్వహించాలని ఆదేశం. డి న్యూస్ లో నేటి మాట. పనిచేసేవాడు అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తుంటాడు. ఏ పని చేయనివాడు ఇతరుల తప్పులను వెతకడమే పెద్ద హోదాగా ఫీల్ అయిపోతుంటాడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.